ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం. రైతన్నలకు విత్తనం విత్తినప్పటి నుంచెల్లైతే పంట చేతికి వచ్చేదాకా వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము ఇల్లు వ్యవసాయం. కార్యక్రమంలో ఇవాళ రబీకి అనువైన పంటలు, పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇంకా పత్తిలో ప్రస్తుతం ఆశించే కీటకాలు, వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ప్రసంగం. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 73% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు రబీకి అనువైన పంటలు, పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట పెడతారు కేలెనిన్. నమస్తే అండి. ముందుగా ఈ రబీకి అనువైన పంటలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి. తర్వాత మనం అవి విత్తుకునే టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా రబీకి అనువైన రకాల గురించి చెప్పండి. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటేనండి, ఖరీఫ్లో వేసిన పంటలు చూసుకుంటే మనకి ఎక్కువ విస్తీర్ణంలో ప్రత్తి, అలాగే కొన్ని చోట్ల మనకి కొంచెం సోయా చిక్కుడు, అలాగే కొన్ని చోట్ల కంది, మొక్కజొన్న ఉన్నాయి. వీటి కాలపరిమితి చూసుకున్నట్టయితే మనకి ప్రత్తి కొంచెం అధిక కాలపరిమితి కలిగింది. సోయా చిక్కుడైతే మనకి కరెక్ట్గా అక్టోబర్ నెలాఖరు వరకు లేదా మధ్యస్థంగా పంట కోతకు వస్తుంది. అలాగే మొక్కజొన్న కూడా మనకి అదే టైంకి వస్తుంది. దీని తర్వాత మనం రబీకి అనువైన పంటల గురించి చూసుకున్నట్టయితే ముందుగా మనకి వాతావరణం అంటే రబీలో కొంచెం మనకి ఉష్ణోగ్రతలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే ఇంకా తక్కువ ఉంటాయి. ఈ చలికి కొంచెం బాగా వచ్చే పంటలు చూసుకున్నట్టయితే మనకి శనగ, అట్లాగే జొన్న, అలాగే కంది వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత మనకి ఏంటంటే కొంచెం ఆలస్యం, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ప్రత్తి, అది కూడా HDPS పద్ధతి, అధిక సాంద్రత పద్ధతిలో వేసుకున్నట్టయితే అట్లీస్ట్ మనకి నవంబర్ నెలాఖరు కన్నా కోతకు వస్తుంది అనమాట. అందుకే మనకి పంట తీసే సమయం ఏదో 2కి కుదిస్తాం కాబట్టి అలాంటి చోట్ల కూడా మనం రైతులు కొంచెం ఆలస్యంగా అయినా డిసెంబర్ మొదటి వారానికి కూడా వెళ్తున్నారు శనగ. కానీ మనము శూన్య దుక్కి, ఈ HDPSతో పాటు శూన్య దుక్కిని తీసుకున్నట్టయితే కొంచెం త్వరగా వేసుకున్నట్లయితే మనము శనగ కూడా మంచి దిగుబడులను ఆశించవచ్చండి. అయితే ఇప్పుడు ఈ రబీకి అనువైన పంటలకు సంబంధించిన వివరాలు చెప్పింది కదా. ఒకవేళ రైతులు ఈ పంటల్ని విత్తుకోవాలంటే విత్తుకునే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి నియమాలు పాటించాలి, దాని గురించి చెప్తారా? ఇప్పుడు మామూలుగా పంట కోత అనంతరం మనము రబీ పంటను పెడుతున్నామనంటే దాంట్లో ఏంటంటే మనకి నేలలో ఆల్రెడీ ఉన్న తేమని గనక సంరక్షించుకోగలిగితే మనం నీటి తడులను తగ్గించుకోవచ్చు. దాంట్లో ఒక పద్ధతి ఏంటంటే మనం పంట కోత అనంతరం వెంటనే ఉన్న తేమలో మనం పంట పెట్టుకుంటే అంటే ఈ శూన్య దుక్కిని గనక పాటిస్తే, ఎందుకంటే మనకి సోయా చిక్కుడు తర్వాత మనకి అది అపరాల పంటే కాబట్టి అది ఒక మంచి పద్ధతి అండి. అలాగే మనము ప్రతి తర్వాత కూడా ఈ శూన్య దుక్కిని అనేది పాటిస్తే మనకి ఆ సమయం ఏదైతే సమయం తర్వాత నేల తయారీకి దానికి ఉంటుందో దాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే పంట కరెక్ట్ టైంకి పెట్టినప్పుడు మనకేంటంటే దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పంటలు విత్తుకోవడానికి అనువైన సమయం ఏదంటారో చెప్తారు. మామూలుగా మనము రబీ పంటలకు వచ్చినట్లయితే అక్టోబర్ 15 నుండి అంటే మొదటి పక్షం అయిపోయిన దగ్గర నుండి మనకి నవంబర్ 15 వరకు అనువైన సమయం అండి. ఈ సమయంలోగా రైతులు శూన్య దుక్కిని పాటిస్తే ఇందాక చెప్పుకున్నట్లు మనకి సమయం ఆదా అవుతుంది. అలాగే మనకి ఎనర్జీ అంటాం, ఆ ఎనర్జీ కూడా ఆదా అవుతుంది. కానీ ప్రత్తి వేసుకున్నప్పుడు మాత్రము
మనం కొంచెం ఆలస్యంగా విత్తుకుంటున్నారు రైతులు. అవును. ఎందుకంటే ఈ చలి అనేది మనకి ఆదిలాబాద్లో కొంచెం ఎక్కువ సమయం ఉంటుంది. అవును. వేరే ప్రాంతాలతో పోల్చుకున్నట్లయితే మనకి దాదాపు కొంచెం ఉష్ణోగ్రతలు ముందుగానే పెరుగుతాయి. అవును. కానీ ఆ చలి ఉండడం వల్ల వాళ్ళు కొంచెం లేటుగా విత్తుకుంటున్నారు. అది కాకుండా అట్లీస్ట్ మనకి నవంబర్ 15 కట్ ఆఫ్ డేట్ అన్నప్పుడు ఈ శూన్య దుక్కిని పాటిస్తూ ఆ HDPS పద్ధతిలో కొంచెం ముందుగా వేసుకున్నట్లయితే మనకి అక్కడ కూడా అధిక దిగుబడులను సాధించే అవకాశం చాలా వరకు ఉంది. అయితే ఇప్పుడు ఈ రబీ కాలంలో వేసుకోదగ్గ పంటలు లేదా ఈ రబీకి అనువైన పంటలు ముఖ్యంగా శనగ, జొన్న, కంది అని చెప్పింది కదా, మరి ఈ పంటలు వేసుకుంటే ఇందులో మంచి దిగుబడులు లేదా అధికంగా దిగుబడులు పొందాలంటే ఏమైనా రకాలు ఉన్నాయా? ఉంటే ఆ రకాల గురించి. ఇప్పుడు మనము శనగ చూసుకున్నట్టయితే మనం దేశీ రకము, కాబూలీ రకం అని అంట. కానీ మన ఏదైతే తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా మనం దేశీ రకాలకి అంటే ఆ నల్లగా ఉండి చిన్నగా ఉండే రకాన్ని వేసుకుంటాం. అదే మనము వేరే ప్రాంతాలకి నార్త్ ఇండియా కానీ తర్వాత వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా చూసినట్టు వాళ్ళ కాబూలీ శనగ అంట, కొంచెం దొడ్డు శనగ అని అంటాము, అది అధికంగా సాగు చేస్తున్నారు. రకాలకి చూసుకున్నట్టయితే మనకి JG11 అయితే జవహర్ గ్రామ్ అంటాము, అది చాలా పాతది. కానీ దాని నాణ్యత, పిండి శాతం అది చూసిన తర్వాత ఏంటంటే రైతులు దాని వైపే మొగ్గు చూపుతున్నారు. దాదాపు మనకి 8 నుండి 10 క్వింటాల దిగుబడి పొందొచ్చు. అలాగే JG14 జవహర్ 14 ఇది కూడా మనకి 100 నుండి 110 రోజుల్లో కాల పరిమితి ఉంది. దాదాపు 7 నుండి 8 క్వింటాలు. లేదు కొంచెం మాకు ఆలస్యంగా విత్తుకునే రకం కూడా కావాలంటే మనకి జాకీ 9218 కొంచెం మనకి ఏంటంటే ఒక 5-10 రోజుల ముందు వస్తుంది అన్నమాట, ఎందుకంటే మనం ఆలస్యంగా విత్తుకుంటాం కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ కాబూలీ శనగ కూడా కొంచెం ప్రాచుర్యం పొందుతుందండి. మనకి నంద్యాల నుండి విడుదలైన రకాలు ఉన్నాయి కొన్ని, నంద్యాల బెంగాల్ గ్రామ్ 119 అని, అది మనకి 90 నుండి 95 రోజుల వరకు వస్తుంది. దిగుబడి కూడా మనం ఎప్పుడైనా దేశీ కాబూలీ రకాలను చూసుకున్నప్పుడు కాబూలీ రకం సైజ్ ఎక్కువ ఉంటుంది, దిగుబడి కొంచెం తక్కువగానే ఉంటుంది. డిమాండ్ని బట్టి మనం ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. దిగుబడి చూసుకుంటే మనకి దాదాపు 8 క్వింటాల వరకు వస్తుందండి. అలాగే మీరు అడిగారు అంటే జొన్న కూడా ఒక ఏంటంటే రబీ సీజన్కి మంచి పంట. కాకపోతే ఇప్పుడంతా ప్రైవేట్ హైబ్రిడ్స్ వచ్చేసినాయి. మన రకాలైతే కొంచెం పౌష్టికంగా ఎల్లో రకాలు ఉన్నాయి, పాలమూరు జొన్న అని లేదా పచ్చ జొన్న అని, ఇవి దాదాపు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. ప్రైవేట్ హైబ్రిడ్సే లీడింగ్లో ఉన్నాయి. సో ప్రామిసింగ్ హైబ్రిడ్స్ వెళ్తున్నారు. అలాగే మొక్కజొన్న కూడా మన హైబ్రిడ్స్ ఉన్నప్పటికీ DHM 117 ఒకటి ఉంది. అలాగే ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కంది విషయానికి వస్తే అయితే మనకి పాలెం కంది ఒకటి ఉంది, తర్వాత ఆశ, ఇలాంటి రకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ప్రాచుర్యంలో ఉన్నాయి. హైబ్రిడ్స్ అయితే ఇంకా అంత మార్కెట్లోకి అధికంగా ఇప్పుడు చెప్పుకున్న జొన్న, మొక్కజొన్న లాగా ఇంకా హైబ్రిడ్స్ కాకుండా రకాల మీద ఆధారపడుతున్నారండి. ఈ రకాలు ఏవైనా ఎన్నుకొని రైతులు సకాలంలో విత్తుకుంటే గనక అధిక దిగుబడులను సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఈ రకాల గురించి చెప్పిండ్రు. ముందుగా మనం శనగ పంట గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ శనగ పంటని విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉంటే ఏ రకంగా విత్తన శుద్ధి చేయాలి, ఆ విధానం గురించి చెప్తారా? ఇప్పుడు శనగ అనేది మనకి అపరాల పంట, అంటే మనము లెగ్యూమ్ అంటాము. సో ఈ అపరాల పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అంటే వేరుబొడుపులను తయారు చేసుకొని నత్రజనిని స్థిరీకరించుకుంటాయి. వేరే ఏ పంటలకు ఇలాంటి అంటే వేరే జాతి అంటే ఇప్పుడు గడ్డి జాతి పంటలకు వేరే జాతి పంటలకు ఈ లక్షణం లేదు. సో మనం ఏంటంటే మన క్రాప్ ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే విత్తన శుద్ధి, ఈ రైజోబియం కల్చర్ అని అంటాం అనమాట, బ్యాక్టీరియా తోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దాదాపు మనకి ఒక 8 నుండి 10 కిలోల వరకు విత్తన శుద్ధి చేయాలంటే ఒక 200 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది. దాన్ని తీసుకుని విత్తన శుద్ధి చేయాలి. కానీ డైరెక్ట్ గా పట్టిస్తే అది పట్టదు కాబట్టి మనం ఒక 300 నుండి 400 మిల్లీలీటర్ల నీళ్ళని మరిగించి బాగా మరిగించి దాంట్లో కొంచెం చక్కెర ఒక 10 గ్రాములు కానీ 15 గ్రాముల చక్కెర, బెల్లం, లేకపోతే మనకి ఈ బియ్యం పౌడర్ అని అంటారు, ఒక స్టార్చ్ పౌడర్, అది వేసుకుని బాగా చల్లార్చిన తర్వాత మనం ఈ విత్తనం మీద పోసుకోవాలి. ఎందుకంటే అది మనకి ఒక జిగురులాగా తయారయ్యి ఈ రైజోబియంని దాని మీదకి స్ప్రెడ్ చేసుకుని మంచిగా పట్టించి అంటే తెల్లవారు అట్లా మనకి ఎండ అనేది లేకున్నప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ విత్తుకునే ముందు ఇట్లా విత్తన శుద్ధి చేసుకుని నాటుకున్నైతే మనకి 20 రోజుల తర్వాత ఈ వేరుబొడుపులలో ఉన్న బ్యాక్టీరియా మనం విత్తన శుద్ధి చేసింది నత్రజని స్థిరీకరిస్తుంది. అట్లాగే రాబోయే పంటకు కూడా దాదాపు కొంచెం మనం నత్రజనిని ఆదా చేసుకోవచ్చండి 20 కిలోల వరకు. ఇదొక పద్ధతి, మంచి పద్ధతి అపరాల పంటల్లో. అయితే విత్తన శుద్ధి విధానం గురించి చెప్పింది కదా, ఇప్పుడు శనగ విషయానికి వస్తే ఇందులో పోషక యాజమాన్యం గురించి మాట్లాడదాం. ఒకవేళ ఈ శనగ పంటకు ఏ రకాల పోషకాలు అవసరం ఉంటాయి, ఒకవేళ పోషక లోపాన్ని గుర్తిస్తే వాటిని ఎట్లా సవరించాలి, ఆ వివరాలు చెప్తారా?
మామూలుగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇది అపరాల పంట. అవును. అలా ఉన్నప్పుడు దీనికి ఏంటంటే నత్రజని తనకు తాను 20 రోజుల తర్వాత స్థిరీకరించుకుంటాయి. ఈ నత్రజని డోస్ అనేది వేరే పంటలతోటి కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంటుంది. మనం రైతులకి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎకరా పరంగా చెప్తే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది. 8 కిలోల నత్రజని, అలాగే 16 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఎరువులను, అంటే ఒక ఎకరాకి బేసల్ అని అంటాం. విత్తనం పెట్టేటప్పుడే మనం ఇవి వేసుకుంటే బాగుంటుంది. అలాగే శనగలు అండి ఎప్పుడైనా గింజ ఊరాలి అని అంటే మనకి ఈ సల్ఫర్ అంటాం. సల్ఫర్ అనేది గంధకం, ఇది చాలా ముఖ్యమండి. దాదాపు ఒక 40 కిలోలు 30 నుండి 40 కిలోలు ఎకరానికి వేసుకున్నట్టే ఆ గింజ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అన్ని మనము బేసల్గానే వేసేస్తాము, పైపాటుగా ఏమీ అవసరం లేదన్నమాట. అయితే మిగతా 2 రకాలు ఏవైతే జొన్న, కంది, ఈ రబీకి అనువైన పంటలు ఉన్నాయో ఈ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా? మనం జొన్న చూసుకున్నట్టయితే ఇది గడ్డి జాతి పంట కాబట్టి దీనికి కొద్దిగా అపరాల పంటల కంటే ఎక్కువ నత్రజని అవసరం అవుతుందండి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం నీటి తడి పెట్టుకుంటాం గనక జొన్నకైతే ఒక 40 కిలోల నత్రజని, తర్వాత 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, 16 కిలోల పొటాష్. ఇక్కడ జొన్నకి మనం ఏంటంటే ఒక 30 నుండి 35 రోజుల తర్వాత పైపాటుగా చెప్పుకున్న 40 కేజీల్లో 20 కేజీలు విత్తనం పెట్టేటప్పుడు, అలాగే నీటి తడిని అందించినప్పుడు 30 నుండి 35 రోజులు, అంటే ఇది కీలక దశ అంటాం అనమాట. ఇక్కడ మనకి ఇంకొక 20 కిలోల నత్రజని పైపాటుగా వేసుకున్నట్లయితే మనకి దిగుబడి బాగుంటుంది. అలాగే కందికి అడిగారు, కంది కూడా ఒక అపరాల పంటే, అది కూడా నత్రజని స్థిరీకరించుకుంటుంది. అందుకే ఎకరానికి దాదాపు మనం చెప్పుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టు 8 కిలోల నత్రజని, అలాగే 16 కిలోల భాస్వరము, మళ్ళీ 8 కిలోల పొటాష్ ఎరువులని విత్తనం విత్తేటప్పుడే పెట్టుకుంటాము. ఆ తర్వాత తనకు తనే స్థిరీకరించుకుంటుంది. ఒకవేళ మొక్కజొన్న వేసుకున్న వాళ్ళైతే మొక్కజొన్న కూడా నాన్ లెగ్యూమ్, అంటే అది గడ్డి జాతి పంట గనక ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పైపాటుగా వేసుకోవాలి. తర్వాత ఎక్కువ డోస్ ఉంటుంది. మనం ఎకరాకి తీసుకున్నట్టయితే మొక్కజొన్నకి 80 నుండి 90 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. అలాగే 30 కిలోల భాస్వరం, 30 కిలోల మనకి పొటాష్. ఈ 80 నుండి 90 కిలోల ఏదైతే నత్రజని అని చెప్తున్నామో దాన్ని 3 దఫాలుగా, అంటే దాదాపు 1/3, అంటే మనం ఒక 25 నుండి 30 కేజీలు ఈచ్ దఫాగా విత్తనం పెట్టినప్పుడు ఒకసారి, తర్వాత మనం మోకాలి ఎత్తనంటాం ఇక్కడ, నీ హై స్టేజ్ దాదాపు 35 రోజుల తర్వాత వస్తుంది. మళ్ళీ అలాగే పూత దశ మనకి దాదాపు 55 రోజులకు వస్తుంది. అక్కడ ఒక 25 నుండి 30 కేజీలు నత్రజని వేసుకోవాలి. అదే పొటాష్ కూడా, ఎందుకంటే ఇది కొంచెం అధిక పోషకాలు అవసరమైన పంట. పొటాష్ ని కూడా మనం ఏంటంటే 3 దఫాలుగా 30 కేజీలు ఏదైతే అంటున్నామో దాదాపు దాన్ని 3 ఈక్వల్ దఫాలుగా మనం వేసుకున్నట్లయితే బాగుంటుందండి. చాలా సంతోషం భానురేఖ గారు. ముఖ్యంగా రబీకి అనువైన పంటలతో పాటు ఆ పంటల్లో కూడా మంచి దిగుబడినిచ్చే రకాల గురించి, అట్లాగే అవి విత్తుకునే అనువైన సమయం గురించి, మరి వాటిలో పాటించాల్సిన పోషక యాజమాన్యం గురించి కూడా చక్కగా వివరించారు. మరి ఎవరైతే రైతులు రానున్న రబీలో ఈ శనగ, జొన్న, కంది పంటల్ని ఎంపిక చేసుకుని సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. ఇప్పటి వరకు రబీకి అనువైన పంటలు, పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట విన్నరు. ముచ్చట పెట్టింది కే లెనిన్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంటలో ప్రస్తుతం ఆశించే కీటకాలు, వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ప్రసంగం. ప్రస్తుత పరిస్థితులలో పత్తిలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి చూద్దాము. మరి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతము పత్తి పంట మూడ, పూత, కాయ దశలో ఉంది. మరి ఈ దిశలో ఎక్కువగా చీడపీడలు ఆశించి పత్తిని నష్టపరుస్తూ ఉంటాయి. మరి ఈ దశలోనే వాటిని గమనించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా గత 4-5 రోజుల కిందట కురిసిన అత్యధిక వర్షాల వలన పూత కూడా రాలడం అనేది గమనించడం జరుగుతూ ఉంది. మరి వాటి నివారణకి ప్లానిఫిక్స్ 40 ml, అదేవిధంగా DAP ద్రావణం 4 కేజీల ద్రావణము ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పూత కూడా రాలకుండా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి వర్షాలు పడ్డాక ఎండ తీవ్రత
ఎక్కువగా కనబడుతూ ఉంది కాబట్టి మరి రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో మరి ఈ తామర పురుగు అనేది ఆశించడం అనేది జరుగుతూ ఉంది. మరి సాధారణంగా అయితే ఈ తామర పురుగు నివారణకి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటరు లేదా జంపు రూపంలో 0.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదే మరి తామర పురుగు తర్వాత మరి తెల్లదోమ కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లదోమ నివారణకి సాధారణంగా ఈ డయోఫెంథరాన్ 1.25 గ్రాములు లేదా బైఫెంథ్రిన్ 1.65 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా తెల్లదోమ నివారణకి ఈ యొక్క పసుపు రంగు జిగురు డబ్బాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమలకు 2 స్ప్రేల బదులు 1 స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే రసం పీల్చే పురుగులలో పచ్చదోమ కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పచ్చదోమ నివారణకి సాధారణంగా థయోమితాగ్జమ్ 0.2 గ్రాములు లేదా ఫ్లోనికమిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా డైనిటోఫెరాన్ అనేది కూడా 0.3 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లు పచ్చదోమను నివారించుకోవచ్చు. ఇకపోతే మరి పచ్చదోమ తెల్లదోమ 2 కలిపి ఆశించినచో మరి ముఖ్యంగా ఈ బీటా సైప్రోత్రిన్ ప్లస్ ఇమ్డాక్లోప్రిడ్ అనే మందు సోలమాన్ రూపంలో దొరుకుతుంది. అది మరి ఎకరానికి 140 మిల్లీలీటరు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తామర పురుగులు అదేవిధంగా మిగతా రసం పీల్చే పురుగులు ఉన్నట్లయితే ఫిప్రోనిల్ ప్లస్ ఫ్లోనికమిడ్ అనే మందు మార్కెట్లో అపాచీ రూపంలో దొరుకుతూ ఉంటుంది. అది ఎకరానికి 160 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డయాఫెంథరాన్ ప్లస్ బైఫెంథ్రిన్ టకాఫ్ రూపంలో మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అది ఎకరానికి 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తెల్లదోమ తామర పురుగు ఉన్నట్లయితే ఈ డయోఫెంథరాన్ ప్లస్ పైరిఫ్రాక్సిపెన్ అనే మందు ఎస్ఎల్ఆర్ రూపంలో దొరుకుతుంది. మరి ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి తామర పురుగు తెల్లదోమ అదేవిధంగా పచ్చదోమ 3 కలిపి ఉన్నట్లయితే మరి పత్తిలో ఈ పైరిఫ్రాక్సిఫెన్ ప్లస్ డైనిటోఫెరాన్ ప్లస్ డయోఫెంథరాన్ అనే మందు మార్కెట్లో రాన్ఫెన్ అనే రూపంలో దొరుకుతూ ఉంది. మరి ఎకరానికి 250 మిల్లీలీటర్లు 200 నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 3 పురుగులు ఒకేసారి నివారించుకోవచ్చు. ఇకపోతే మరి రసం పీల్చే పురుగుల తర్వాత ముఖ్యంగా ఎక్కువగా నష్టపరిచేది ఈ గులాబీ రంగు పురుగు. మరి గులాబీ రంగు పురుగుని గుర్తించాలంటే ముఖ్యంగా 10% గుడ్డి పువ్వులు అదేవిధంగా 10% కాయలు పగిలి ఉన్నవా లేదా చూసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా గమనించాలంటే ఈ లింగాకర్ష బుట్టలు ప్రతి ఎకరానికి ప్రతి రైతు 8 చొప్పున అమర్చుకొని మరి 3 రోజులకోసారి సరాసరిగా ఈ లింగాకర్ష బుట్టల్లో 8 నుంచి 10 మగరెక్కల పురుగులు ఆశించినట్లయితే మరి నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మరి సాధారణంగా అయితే క్లోరోపైరిఫాస్ 50 EC 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి క్లోరాంథ్నిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ క్లోరాంథ్నిప్రోల్ 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి అదేవిధంగా మరి ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ప్రొఫినోఫాస్ అనే మందు 1.4 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇండాక్సోకార్ ప్లస్ ఎస్టామిప్రిడ్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగుని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే గులాబీ రంగు పురుగులు రసం పీల్చే పురుగులు ఆశించినట్లయితే మరి మార్కెట్లో ముఖ్యంగా ఎపెక్స్ రూపంలో ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ ఫిప్రోనిల్ అనే మందు అవైలబుల్ ఉంది కాబట్టి అది 1.25 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి గులాబీ రంగు పురుగు రసం పీల్చే పురుగులు ఉన్నట్లయితే మరి పైరిఫ్రాక్సిఫెన్ ప్లస్ ఫెన్ఫోపెత్రిన్ అనే మందు
మార్కెట్లో సుమిప్రిత్ రూపంలో దొరుకుతుంది. సో అది 1.25 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రెండింటిని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే గులాబీ రంగు పురుగు తర్వాత మరి అక్కడక్కడ లద్దె పురుగు కూడా ఆశించడం అనేది గమనించడం జరిగింది. ఈ లద్దె పురుగు నివారణకి లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 8 చొప్పున అమర్చుకోవాలి. మరి పిచికారి మందులైనటువంటి ఈ క్లోరోపైరిఫాస్ కానీ, లాంబ్డా సైలోత్రిన్ కానీ, క్లోరాంథనిప్రోల్ కానీ, అదేవిధంగా స్పైనోటెరమ్ అనే మందు ఎకరానికి 180 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లు ఈ పొగాకు లద్దె పురుగు దాంతోపాటు తామర పురుగును కూడా నివారించుకోవచ్చు. అదే కాకుండా మరి నొవలురాన్ అనే మందు 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగుని కూడా నివారించుకోవచ్చు. ఇక 3వ దశ దాటిన లద్దె పురుగులకి ఈ విషపు వేరలు తయారు చేసుకొని చేళ్లలో వేసుకున్నట్లయితేనే నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ప్రస్తుతం ఆశించే వాటిలలో ఈ కాయకుళ్ళు కూడా మరి ఈ సెప్టెంబర్ చివరి వారంలో కానీ అక్టోబర్ మొదటి వారంలో వర్షాలకు అనుగుణంగా ఈ యొక్క కాయకుళ్ళు సమస్య కూడా ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి మరి అంతర్గత కాయకుళ్ళు అంటే బాహ్యంగా మంచిగా ఉండి లోపల ముద్దగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది బ్రౌన్ కలర్లో. అదేవిధంగా అట్లా ఆ అంతర్గత కాయకులు గమనించినాక కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక బాహ్య కాయకులు విషయానికి వస్తే మరి ఈ బయట వైపు మొత్తం నల్లగా మారడం, లోపల కూడా నల్లగా మారడం అనేది గమనించవచ్చు. ఎక్కువగా బాహ్య కాయకులు మొక్కకు కిందికి ఉన్న కాయలలో గమనించవచ్చు. మరి వీటి నివారణకి ముఖ్యంగా ఈ యొక్క ప్రోపికోనజోల్ టిల్ట్ రూపంలో దొరుకుతూ ఉంటుంది. అది ఎకరానికి 200 మిల్లీలీటర్లు. అదేవిధంగా పైరాక్లోస్టోమిన్ హెడ్లైన్ రూపంలో దొరుకుతుంది. అది కూడా 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత క్యాబ్రియోటాప్ అనేది పైరాక్లోస్టోమిన్ మెథిరామ్ రూపంలో మరి అవైలబుల్ ఉంటుంది. అది కూడా ఎకరానికి 600 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా ప్రాపినోబ్ అనే మందు ఎంటర్కాల్ రూపంలో దొరుకుతుంది. అది కూడా ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లు ఈ యొక్క బాహ్య కాయకులను కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఆకుమచ్చ తెగులు కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. సో వాటి నివారణకి ఈ క్యాప్టాన్ ప్లస్ హెక్సాకోనజోల్ తాకత్ రూపంలో దొరుకుతుంది. సో అది ఎకరానికి 300 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా టెబుకోనజోల్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్ట్రోబిన్ ఈ నేటివ్ రూపంలో దొరుకుతూ ఉంటుంది. అది ఎకరానికి 160 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే ఇది కాకుండా ఫ్లెక్సాపైరాజోడ్ ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ నేటివ్ కానీ మెరివాన్ రూపంలో దొరుకుతుంది. ఇవి ఎకరానికి 120 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులన్నిటి నివారించుకోవచ్చు. సో ఈ విధంగా మరి ఈ దశలోనే, ఎందుకంటే పూత కూడా కాయ ఉంది కాబట్టి ఈ దశలోనే ఈ చీడపీడలు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని గమనించుకొని తగు జాగ్రత్తలు చేపట్టినట్లయితే మంచి పంట పెరిగి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఇంతవరకు పత్తిలో ప్రస్తుతం ఆశించే కీటకాలు, వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ప్రసంగం విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యోసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు రాత్రి 7:10 ఇల్లు యోసం కార్యక్రమంలో పాడి పశువుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ బి సురేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన జైనత్ మండలం పూసాయి గ్రామ రైతుతో ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.